అందరికీ శుభోదయం. ఈరోజు మనము ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా రెండు జిల్లాలకు సంబంధించి 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు మనము మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా రహదారి భద్రతల గురించి ఎడ్యుకేట్ చేసే విధంగా, ఎన్ఫోర్స్ చేసే విధంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది. మనం లాస్ట్ 3 months నుంచి కానీ అంతకుముందు కూడా రహదారి భద్రత పట్ల చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రహదారుల మీద చాలా యాక్సిడెంట్స్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండే విధంగా ఏదైతే మినిమం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇది ఉందో అందరూ కూడా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, అతి వేగంగా పోకుండా డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మనం టర్నింగ్ చూసుకునేటప్పుడు వెనక ముందు వెహికల్ వస్తుందా లేదా అని చూసుకోవడం, హైవేస్ మీద టర్న్ చేసేటప్పుడు ఆగి ఒక సెకండ్ 2 సెకండ్లు ఆగి చూసినా కూడా మనం ఎన్నో ప్రాణాలని కాపాడగలం. మనం ప్రమాదం నుంచి కాపాడుకోగలం. అట్లా మన వల్ల వేరే వాళ్ళు కూడా ప్రమాదానికి లోను కాకుండా కూడా మనము నివారించగలం. కాబట్టి ప్రజలందరికీ కూడా మా పోలీస్ వారి విజ్ఞప్తి, దయచేసి రోడ్డు నిబంధనలు పాటించండి. రోడ్ సేఫ్టీని ప్రధాన ఇదిగా పెట్టుకోండి. ఒకసారి ఇంటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి మనం సురక్షితంగా వెళ్ళే విధంగా ఉండాలి. మనము, మన రహదారులు, మన కుటుంబాలు అన్నీ కూడా సురక్షితంగా ఉండేదానికి మనం అందరం కూడా పూనుకొని ఒక ప్రతిజ్ఞలాగా, ఒక ఉద్యమంలాగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తారని చెప్పి, రోడ్డు భద్రతని గౌరవిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు విద్యార్థులందరితో కూడా మనం జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ప్రకాశంలో వీళ్ళతోటి ర్యాలీ నిర్వహిస్తాం. సో దట్ ఎందుకంటే వెళ్ళేటటువంటి వాహనదారులందరికీ కూడా మనం ఎన్ని చలాలను వేసినా వాళ్ళలో హెల్మెట్లు పెట్టుకోండి ఇవన్నీ చెప్తున్నా కూడా ప్రజల్లో తగినంత చైతన్యము లేకపోవడం కొంచెం ఇది. కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మనము మన జిల్లాని, ఒంగోలుని కావచ్చు, మన జిల్లాని కావచ్చు, మినిమం రోడ్ యాక్సిడెంట్స్, రహదారుల మీద రోడ్ యాక్సిడెంట్ లేని ప్రదేశంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ, భావిస్తూ ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.